హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష నాగా. ఇవాళ వీడియోలో ఒక ఫుల్ డే వ్లాగ్ చూపెట్టబోతున్నాను. ముందుగా అయితే పూజతో స్టార్ట్ చేద్దాము. నేను హనుమంతుడి తోక పూజ స్టార్ట్ చేశాను అనమాట. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నా పాత సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసు. స్వామివారి తోకకి గంధం కుంకంతో బొట్టు పెట్టి రోజు హనుమాన్ చాలీసా, ఆంజనేయ అష్టోత్తరం చదువుకుంటాను అనమాట. ఓం శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి. ఓం ఆంజనేయాయ నమః, మహావీరాయ నమః, హనుమతే నమః, మారుతాత్మజాయ నమః, తత్వజ్ఞాన ప్రదాయ నమః, సీతాదేవి ముద్రప్రదాయకాయ నమః. ఓం అశోకవనికా క్షేత్రే నమః, సర్వమాయా విభంజనాయ నమః, సర్వబంధ విముక్తే నమః, రక్షో విధ్వంసకారకాయ నమః. అష్టోత్తరం ఇలా చేసుకుంటానమాట ప్రతిరోజు. అలాగే స్వామివారికి ఇష్టమైన తేనె, వీలైతే అరటిపండు కూడా నైవేద్యం పెడతాను. అంతా అయిపోయిన తర్వాత, ఈ తోక అంతా అయిపోయిన తర్వాత ఇలా రోజుకు ఒక బొట్టు పెట్టుకుంటూ వెళ్తాం కదా, అది అయ్యేసరికి ఒక 30 days పైనే పడుతుంది నాకైతే తోక ఫినిష్ అయ్యేసరికి. ఎందుకంటే నేను చిటికెన వెళ్తూ చుక్క పెట్టుకుంటూ వెళ్తాను, నీట్గా రౌండ్గా వస్తాయి అని చెప్పి. అందుకని అయిన తర్వాత తోకంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారికి ఇష్టమైన అప్పాలు కానీ గారెలు కానీ నైవేద్యం పెడతానమాట. అభిషేకం అవన్నీ చేసి, పంచామృతాలతో అభిషేకం అవన్నీ చేసి, అలాగే పూజ మధ్యలో ఇంకా నాకు వేరేవి చదువుకుంటూ, స్తోత్రాలు అవి చదువుకుంటూ ఇలా ఒత్తులు అవన్నీ కూడా చిన్నవి చేసుకున్నాను. అంతకుముందు పెద్దది బంచ్కి బంచ్ పెట్టేశాను అనమాట టైం లేక. సో ఇప్పుడు అదంతా ఈ పని చేసుకుంటూ ఉంటాను అనమాట, అవి చదువుకుంటూ మధ్యలో. జయామంగళం నారీ వ్రతాభంగ హేత్రీరాతురంగా కదనా తల్లి అక్కడికి పూజ అయిపోయింది. ఇంకా బాల్కనీలోకి వచ్చాను. తోటకూర ఒలుస్తున్నాను అనమాట. తోటకూర కూర చేద్దామని చెప్పి. చూసారా ఎండ ఎంత తెల్లగా ఉందో, చాలా వేడిగా ఉంటుందన్నమాట. తోటకూర అంతా ఒలిచేసి ఇంకా ఏమీ చెయ్యాలనిపించలేదు. నేను యాక్చువల్గా లాస్ట్ నా ఉగాది వీడియోలో చెప్పాను కదా, లాస్ట్కి చెప్తానని చెప్పి అది చెప్పడం మర్చిపోయాను అప్డేట్. నాకు రైట్ షోల్డర్ దగ్గర అంతా స్వెల్లింగ్ వచ్చిందండి. అందుకని చెప్పి షోల్డర్ లాగేస్తాను అనమాట, మెడ దగ్గర నుంచి షోల్డర్ అంతా కూడా. అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ముందు రోజు, ఇది ఉగాది, ఇది రంజాన్ రోజు యాక్చువల్గా నేను రికార్డ్ చేసిన వీడియో అంతా కూడా, ఇది హాలిడే రోజు అనమాట. సో ముందు రోజు ఉగాది నెక్స్ట్ డే వెళ్ళి డాక్టర్కి చూపెట్టుకుంటే మెడికేషన్ అది ఇచ్చారు. ఏదో స్వెల్లింగ్ ఏదో ఎందుకు వచ్చిందో ఏంటో అని చెప్పి టెస్ట్ చేసి, సో అవైతే వాడుతున్నాను, మెడికేషన్ వాడుతున్నాను. మనకి నిజంగా ఒంట్లో ఓపిక లేకపోతే వంట చేయాలన్న మూడ్ అస్సలు రాదు, ఇంట్రెస్ట్ అస్సలు రాదు. ఇప్పుడు నేను తరిగే ఆ తోటకూర చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను దిడ్డంగా కాసా పీసా వేసి పడేసాను అసలు. కడిగేసిన తర్వాత జనరల్గా ఫైన్గా చాప్ చేయడానికే ట్రై చేస్తాను. ఈసారి ఇటొకటి ఇటోటి అలాగా వేసుకుంటూ వెళ్ళిపోయాను, అడ్డదిడ్డంగా తరిగేసాను అనమాట. సరే వంట చేయడం గోలివాళ అని చెప్పి ఈయనేమో కూరలు తీసుకొచ్చారు. నేను ఇదంతా ఒలుచుకుని అంత రెడీ చేసుకుని బాల్కనీలో కూర్చొని ఒలుచుకుని అవన్నీ చేసేలోపు కూరలు తీసుకొచ్చారు. ఏం తెచ్చారు ఏంటి అని కబుర్లలో పడ్డా అనమాట. ఏం తెచ్చారండి ఏంటి అని అడుగుతున్నాను. అండ్ వాషింగ్ మెషిన్ ఆన్ చేస్తాను పొద్దున్నే. సో అది ఆయన బట్టలు ఆరేస్తున్నారు. ఎందుకంటే నాకు షోల్డర్ నొప్పి ఎక్కువ ఉంది. అవి రాడ్స్ కొంచెం ఇలా పైకి అని వేయాలన్నమాట, పైకి చేతులు బాగా ఎత్తాలి. కొంచెం హైట్లో ఫిక్స్ చేశాడు అబ్బాయి. నేను పొట్టిదాన్ని కదా అందుకని నాకు కష్టమవుతుంది, చెయ్యి కూడా నొప్పిగా ఉందని నేను రిక్వెస్ట్ చేస్తే ఈయన ఆరేస్తా అన్నారు. అండ్ తోటకూర పోపు వేయడానికి పాలేమో రెడీ పెట్టాను అనమాట, కాస్తున్నాను. పాలు కూడా తీసుకొచ్చారు, పాలు కట్ చేసి పెట్టాను. తోడేయడానికి ఏమో చిన్న గిన్నె అండ్ ఫ్రెష్ పాలేమో 2 గిన్నెలు అనమాట. అలాగే పోపు వేసే ముందే పోపుల డబ్బా చెక్ చేసుకుంటాను జనరల్గా. ఏమైనా ఖాళీ అయ్యేవి ఉంటే అవి అప్పటికప్పుడు ఫిల్ చేసేసుకుంటాను అనమాట. సో అంతా ఒకటే రోజు ఫిల్ చేసుకోవాలి అనేది జనరల్గా నేను అవాయిడ్ చేస్తాను. ఇలా వంట చేస్తూనే బేసిక్గా ఈ ఫిల్లింగ్ పనులు అన్నీ అయిపోతాయి. దానికంటూ సెపరేట్గా అలాట్ చేసుకుంటే టైం వేస్ట్ అనిపిస్తుంది, దొరకట్లేదు కూడా టైం. అసలు 24 hours సరిపోవట్లేదు అందుకని ఇలాగా పని చేసుకుంటూనే ఫిల్ చేసేసుకుంటాను అనమాట. సో అలా కూరలో అయితే అంత పోపు మామూలు పోపే అండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ. యాక్చువల్గా వడియాలు కూడా వేయాలి, కానీ నేను గుమ్మడి వడియాలు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను అనమాట. ఉగాది రోజే వడియాలు అప్పడాలు అన్నీ వేయించి పెట్టాను. సో ఆ గుమ్మడి వడియాలే కలిపేసుకుని తినొచ్చులే అని చెప్పి ఇంకా చిట్టి వడియాలు విడిగా వేయించలేదు. లేకపోతే యాక్చువల్గా తోటకూర కూరలోకి చిట్టి వడియాలు చాలా బాగా ఉంటాయి అన్నమాట. ఈ లోపల కబుర్లలో పడి ఏం తెచ్చారు ఏంటి అంటుంటే ఆయనేమో గుర్తు చేసుకుంటూ చెప్తూ ఉన్నారు. ఈ లోపల చూడండి ఏం జరిగిందో. మనకు పని మీద దృష్టి లేకపోతే ఎలా ఉంటుంది అన్నది లైవ్ ఎగ్జాంపుల్.
కొత్తిమీర తీసుకోనా? కొత్తిమీర తీసుకున్న తర్వాత ఆలు తీసుకో. రా ఫ్రేమ్లోకి రా, ఫ్రేమ్లోకి రా. అదనమాట జరిగింది. ఈ కొత్తిమీర, కాకరకాయ, బెండకాయ వింటూ పాలు పొంగించేశాను. సో బేసిక్గా ఇవాళ అస్సలు ఇంట్రెస్ట్ లేదు నాకు వంట చేయాలని. అందుకనే అలాగా ఏదో ఒకటి ఇలాగే అవుతుందన్నమాట. నాకు ఇంట్రెస్ట్ లేని రోజు నేను చెయ్యలేను అనుకున్న రోజు ఖచ్చితంగా ఏదో ఒకటి ఇలాంటిదే చేస్తా. పాలు పొంగించుకున్నాను, డబుల్ వర్క్ అనమాట. చూసారా, పనిష్మెంట్ అది. పని చేయనంటావా అని చెప్పి. సో అది వెంటనే క్లీన్ చేయలేదనుకోండి, పాలు పొంగిన తర్వాత అది అట్టకట్టేసి ఇంకా టార్చర్ అయిపోతుంది. తర్వాతకి మాడిపోయి ఈ లోపల ఏదన్నా పెట్టాల్సి వచ్చిన స్టవ్ మీద గబుక్కును మళ్ళీ అదే వాడేసాం అనుకో, ఇంకా అంతకన్నా టార్చర్ ఇంకోటి ఉండదు. అందుకని చెప్పి వెంటనే క్లీన్ చేస్తా జనరల్గా ఎప్పుడు పొంగించినా కూడా. స్టవ్వి యాక్చువల్గా ముందు 2 పెద్ద బర్నర్స్ కూడా రీసెంట్గా మార్పించామండి. అది కూడా పెడతాను, వీడియో రికార్డ్ చేశాను, ఎడిట్ చేయడానికి అవ్వలేదు. అది 2 కొత్త బర్నర్స్ వేసాడనమాట ముందువి. 10 years పైనే అయిపోయింది స్టవ్ తీసుకుని. అందుకని అవి 2 కొద్దిగా పాడయ్యాయి. ఫ్లేమ్ సరిగ్గా రావట్లా, లేకపోతే పక్క నుంచి వచ్చేస్తుంది ఫ్లేమ్. అందులో ఈ మెయిన్గా ట్రాన్స్పోర్ట్లో డిస్టర్బ్ అయ్యాయి అనమాట అవి. ఎంత జాగ్రత్తగా వాళ్ళు ప్యాక్ చేసినా కానీ, ప్యాకర్స్ అండ్ మూవర్స్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడే ప్రాబ్లం అయింది. 2 years నుంచి ఎలాగో నడిపించుకుంటూ వస్తున్నాను, కానీ ఇంకా అది మరీ ఓవర్గా పక్క నుంచి వస్తుంది. డేంజర్ అమ్మో, ఎందుకులే గ్యాస్తో రిస్క్ ఎందుకని చెప్పి టెక్నీషియన్ని పిలిచాము. ఇది ఎలికా స్టవ్ అనమాట. ఎలికా టెక్నీషియన్ని పిలిస్తే అబ్బాయి 2 మార్చేశాడు. ఆ సెట్కి సెట్ వెనక 2 కూడా మార్చేయి అన్నా నేను. పనిలో పని కొత్తగా అయిపోతుంది స్టవ్ అని. లేదు మేడం, చాలా బాగున్నాయి మేడం, మీ మెయింటెనెన్స్ బాగుంది, అవసరం లేదన్నాడు. కానీ ఆ 2 చిన్న బర్నర్లు ఎందుకో మసిపడుతున్నాయి బాగా. మార్చేరా బాబు అంటే వినలేదు అబ్బాయి. మళ్ళీ ఎప్పుడో మార్పించాలనే అనుకుంటున్నాను నేనైతే. సో అలాగా ఉప్పు పసుపు వేసి తోటకూరలో మూత పెట్టేశాను అనమాట. తొందరగానే మగ్గిపోతుంది కూర. జస్ట్ 5 minutes కర్రీ అనమాట. ఇలా మనకి ఓపిక లేనప్పుడు అప్పుడు ఒలుచుకుని రెడీగా ఉందనుకోండి, ఎవరైనా ఒలిచిస్తే ఇంకా బాగుంటుంది. ఇలాగా జస్ట్ 5 minutes. టేస్ట్ కూడా రుచి బాగుంటుంది, ఐరన్ మంచిగా హెల్త్ పరంగా టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది. సో మొత్తానికి అయితే అలాగా స్టవ్ తుడుచుకుని ఇంకా గిన్నె కూడా పక్కన పెట్టేశాను అనమాట. ఆ గిన్నె ఇప్పుడు పట్టుకెళ్ళి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే ఆ ఫ్రిడ్జ్లో ఉన్న మ్యాట్ అంతా పాడవుతుంది. అందుకని ఆ గిన్నె కూడా షిఫ్ట్ చేయాలి పాలది. అందుకని ఇటు పక్కకు పెట్టాను సింక్ దగ్గరికి. యాక్చువల్గా మాకు బాల్కనీలో ఒక సింక్ ఇచ్చారు, ఇక్కడ ఒక సింక్ ఇచ్చారండి. సో మేజర్ లోడ్ అంతా కూడా బాల్కనీ సింక్లోనే, గిన్నెలు తోముకోవడాలు అన్నీ కూడా అక్కడే చేసుకుంటాను అనమాట. ఇది ఓన్లీ జస్ట్ హ్యాండ్ వాష్కి మాత్రమే వాడుకుంటాను. అలాగే ఈయనేమో ఇవి బర్నర్వి పైన స్టాండ్స్ కడిగేసి ఇచ్చారు, కొంచెం కడిగి ఇవ్వండి ప్లీజ్ అంటే కడిగి ఇచ్చారు. అండ్ అవి తుడిచేసి అవి కూడా పెట్టేసి అక్కడికి స్టవ్ తుడవడం అయిపోయింది. లక్కీగా కింద ఎక్కువ కారలేదు గట్టు మీద. ఇందాక స్పాంజ్తో లాగేశాను, అంత మటుకే పడ్డాయి అన్నమాట. ఇంకా మిగతా గట్టు మీద ఉన్న సామాను అవన్నీ కూడా ఇంకా జస్ట్ ఒక క్లీనింగ్ ఇవ్వడము. చీమలండి, ఒకటే చీమలు గట్టు మీద, అసలు ఎర్ర చీమలు మామూలుగా కాదు. సమ్మర్ కదా, తెగ వచ్చేస్తున్నాయి అనమాట. ఈ తేనె సీసాని ఎక్కడ పెట్టినా సరే దీనికి వచ్చేస్తున్నాయి. మరి డైనింగ్ టేబుల్ మీద ఏం పెట్టుకుంటాం, అక్కడికి ఒక వారం అక్కడ కూడా పెట్టా. కానీ నాకే చూడ్డానికి చిరాగ్గా అనిపించింది డైనింగ్ టేబుల్ మీద. అబ్బా ఎంత అసహ్యంగా ఉందిలే అని చెప్పి మళ్ళీ కిచెన్లోకి తెచ్చి ఒక బౌల్లో నీళ్లు పోసి దాని మీద పెట్టాను అనమాట. ఆ గోడ మీద కూడా అక్కడ కూడా ఎక్కడికి చూసినా చీమలే. అందుకని చెప్పి ఈసారి ఆయన కూరలుగా వెళ్ళినప్పుడే హిట్వి 2 తెమ్మన్నాను. కాక్రోచులు కూడా విపరీతంగా అయిపోయాయి. సో హిట్వి పెట్టి చూద్దాము, ఒకవేళ ఇది తగ్గకపోతే అప్పుడు పెస్ట్ కంట్రోల్ చేయిద్దాము, ఓనర్ని అడుగుదామని అనుకుంటున్నాను. మోస్ట్లీ వాళ్ళు చేయించరు, మనమే చేయించుకోవాలి. కాకపోతే సరే అది చేయించుకునే ముందు ఒక ట్రయల్ అయితే వేద్దాము అని చెప్పి హిట్వి ఇప్పుడు జెల్ వస్తుంది కదా, ఆ జెల్ తెప్పించాను అనమాట. 2 boxes. చీమలకు కూడా పనిచేస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఈ కార్డ్బోర్డ్ బాక్సెస్ భలే బాగున్నాయి కదా, సిలిండ్రికల్వి. మా అన్నయ్య టీ-షర్ట్స్ కొనుక్కుంటే వచ్చాయట, అవి నేను 2 ఎత్తేసాను అనమాట హైదరాబాద్ వెళ్ళినప్పుడు. సో అవి తెచ్చుకున్నాను. దాంతో ఇంకా DIY చేయాలి. ప్రస్తుతానికి దాని మీద అయితే అలెక్సా పెట్టి ఉంచుకున్నాను. పాటలు అవి వింటాను అనమాట. మార్నింగ్ నేను సుప్రభాతం దగ్గర నుంచి అది ఆన్లో ఉంటుంది కాసేపు, తర్వాత వెంటనే ఆఫ్ చేసేస్తాను అనుకోండి. అలెక్సా కంటిన్యూస్గా ఆన్లో ఉంచకూడదు, మనకి ప్రైవసీ ఇష్యూస్, సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వెంటనే ఆఫ్ చేస్తాను. ఈ లోపల బియ్యం కడిగేసి అన్నం వండడం మర్చిపోయాను. చూసారా, జస్ట్ రొటీన్లో లేకపోతే మనకి ధ్యాస లేకపోతే అలాగే అవుతుంది. బియ్యం కడిగిన నీళ్ళు అవి నేను వేరే డబ్బాలో పోసి దాస్తాను అనమాట, ఎందుకంటే మొక్కలకి సాయంత్రం పోయడానికి పనికొస్తాయి.
సో ఇలాగ వాటర్ని రీయూజ్ చేయడం, కూరలు కడిగిన నీళ్ళు, అలాగే బియ్యం కడిగిన నీళ్ళు, అవన్నీ నేను మొక్కలకి వాటికి వాడుతూ ఉంటాను. సో అన్నం అయితే విడిగానే వండుతున్నాను ఈ మధ్య. మోస్ట్లీ పప్పు కూడా ఇంకా ఇప్పటి నుంచి కుక్కర్ మానేసి విడిగానే వండడానికే ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో ఏది తప్పినా డస్టింగ్ తప్పుతుందా చెప్పండి. సో అది క్లీనింగ్ అయితే తప్పదు. అది క్లీన్ చేసుకోకపోతే మెయిన్ ఈ చీమల బాధ కోసం అన్నా చేయాల్సి వస్తుంది. అందుకని నీట్గా క్లీన్ అయితే చేస్తాను. వెనక టైల్స్ మీద అక్కడ కూడా పడుతూనే ఉంటాయి కదా, అవి చేశాను. రైట్ హ్యాండ్ లాగుతుందని మధ్య మధ్యలో లెఫ్ట్ హ్యాండ్ తోటి, కానీ లెఫ్ట్ హ్యాండ్కి ఏంటో బుర్ర ఉండదండి, అస్సలు పని చేయదు. ఆ లెఫ్ట్ హ్యాండ్ ఏంటో భలే చిరాగ్గా అస్సలు కోఆపరేట్ చేయదు. పాపం మేజర్ లోడ్ అంతా రైట్ హ్యాండ్ తీసుకోవాల్సిందే. ఇటు తుడిస్తే అటు వెళ్తుంది, ఆ లెఫ్ట్ హ్యాండ్ చెయ్యి మాట వినదు, సరిగ్గా క్లీన్ చేయదు, మళ్ళీ రైట్ హ్యాండ్ తుడవాల్సిందే అనమాట. సో లెఫ్ట్ హ్యాండ్ కూడా ట్రైనింగ్ ఇద్దామని డిసైడ్ అయ్యాను నేను, ఫ్యూచర్లో పనికొస్తుంది మనకని చెప్పి. ఇంకో పాలగిని కూడా పొంగు రాబోయింది, లక్కీగా ఆఫ్ చేసేసాను. గట్టు తుడిచేసి ముగ్గేసేసుకున్నాను. సో ప్యారలల్గా అయిపోతుంది అనమాట పని. మేజర్గా అయితే ఇలాగే చేసుకుంటాను. సో వంట అంతా అయ్యాక దింపేశాక, ఎందుకంటే ఏమీ పొంగినా ఏమైనా అయితేనే అప్పుడు వంట అయ్యాక తుడుస్తాను అనమాట బర్నర్స్ దగ్గర అక్కడ. లేకపోతే వంట అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఒకసారి వైప్ చేస్తే సరిపోతుంది. ఈయన కొన్ని సరుకులు ఇవే తెప్పించుకున్నాను అనమాట, ఈ జెల్లే. అలాగే డబుల్ టేప్స్ కొన్ని అయిపోయాయి, అవో నా మందులు అవే వేసుకుంటున్నాను. మందులు 3 పూట్ల ఇచ్చాడండి ట్యాబ్లెట్స్. తర్వాత సేమియా అండ్ గోధుమ రవ్వ అవన్నీ డబ్బాల్లో పోసేసుకున్నాను వెంటనే కట్ చేసి. ఏదైనా సరే మనకి రెస్ట్ తీసుకుందాము అనుకుంటాం, కానీ మనకి రోజు అయ్యే పని కంటే నాకైతే యూజువల్గా ఇలాగే అవుతుంది, ఇంకా ఎక్స్ట్రా పని అవుతుంది అనమాట రోజు కంటే కూడా. రోజు టైంకి ఇంకా ప్యాకప్ చేసి పెట్టేస్తాను. అందులో హాలిడే అయ్యేసరికి నెమ్మదిగా చేద్దాంలే, మనమే కదా హాలిడేనే కదా. అందులో ప్రణవ్ కూడా ఇంట్లోనే ఉన్నాడు, ఇవాళ కాలేజీకి వెళ్ళలేదు. రంజాన్ అయ్యేసరికి హాలిడే ఇచ్చారు ఆ రోజు. అందుకని ఇంకా డిలే చేశాను. చూసారుగా వంట అది కూడా డిలే అయిపోయింది. అందుకని చెప్పి ఇంకా ఎక్స్ట్రా పని అయిపోయింది అనమాట. ఎంతకీ పని తెమిలినట్టు ఉండదు. మనం మామూలుగా పొద్దున్నలే చేసేసుకున్నాం అనుకోండి, కొద్దిగా టైం దొరుకుతుంది మనకి. అది రెస్ట్కే అనుకోండి, వేరే యాక్టివిటీస్కే అనుకోండి, దేనికైనా కూడా టైం అంటూ ఉంటుంది. లేట్గా లేచామా, లేట్గా చేసామా పని, అక్కడికి నేను లేట్గా లేవలా, 6 o'clockకే లేచాను, అయినా కానీ లేట్ అయిపోయింది పని. లేట్గా స్టార్ట్ చేసేసరికి దెబ్బడింది అనమాట. సో చిక్కుడుకాయలు, వంకాయ, ఆనపకాయ, అలాగే పుచ్చకాయ, యాపిల్స్, అరటిపళ్ళు, అరటికాయలు ఏవో తెచ్చారు ఈయన కూరలు, అవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. ఈ పేపర్ కవర్స్ అన్నీ కూడా ఏం చేస్తానంటే నేను దాచేసుకుంటాను. ఈ పేపర్ కవర్స్ని నేను ట్రాష్కి వాడుకుంటాను, సో రీయూజ్ చేసుకుంటాను. సో ఒక సగటు గృహిణిగా, ఒక మధ్యతరగతి మహిళగా, సో ఇదే నా షౌట్అవుట్. మీ అందరూ కూడా ఇలాగే వాడుకోండి. పేపర్ బ్యాగ్స్ కానీ ఏమొచ్చినా కానీ చెత్తకు వాడుకోండి. ఇలా మధ్యలో చిరిగిపోయింది అనుకోండి, ఇంక ఇందులో మరీ కోటా శ్రీనివాసరావు టైప్ అనమాట ఇది. అహనా పెళ్ళంటలో కోటా శ్రీనివాసరావు ఉంటాడు చూడండి, అగ్గిపుల్లలు ఏరుకుంటాడు, ఆ టైప్ బ్యాచ్ అనమాట ఇది. ఇక పేపర్ని దాన్ని అక్కడ చిరిగిపోతే అక్కడ దాకా చింపేసి మిగతా దాన్ని కూడా వదలను, అది కూడా ఫోల్డ్ చేసి మళ్ళీ దాస్తానమాట. సో ట్రాష్కి ఏమైనా పడేయాలన్నా ఈజీగా ఉంటాయి ఇవి మనకి, రీయూజ్ చేసుకుందుకు. అక్కడికి ప్లాస్టిక్ వాడడం కూడా అవాయిడ్ చేసేయచ్చు మనం. సో ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ కూడా. అందుకని చెప్పి ఇలా చిన్నవేవో చేస్తూ ఉంటాలేండి పనులన్నీ ఏవో. సో ఆనపకాయ దాని ముచ్చిక కూడా తీసేసి నీట్గా అన్నీ సర్దేసుకున్నాను. కూరలు అన్నీ కూడా సమ్మర్ కదా, మరీ అంత ఫ్రెష్గా కూడా ఉండట్లేదు. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడైపోతాయి. అందుకని చెప్పి నేను ఎక్కువ తెప్పించుకోవట్లేదు ఈ మధ్య. కొంచెం తెలివిగా ఉంటున్నాను. లేకపోతే ఇదివరకు కేజీలు తెచ్చేసి ఫ్రిడ్జ్ అంతా నింపేసేదాన్ని. ఇప్పుడు అలా కాదు అని చెప్పి కొంచెమే తెప్పించుకుంటున్నాను. అవి అయ్యాక మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకుంటున్నాము. ఆకుకూరలు కూడా ఉండేసరికి కొంచెం కూరలు అనేవి ఇంటేక్ ఏమవుతుందంటే తక్కువ అవుతుంది. ఇది అంటే ప్యారలల్గా డైలీ ఒక ఆకుకూర ఉండేటట్టు నేను ట్రై చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, నాకు హెయిర్ లాస్ కూడా బాగా ఉంది పైన స్కాల్ప్ మీద. సో ఆకుకూర రోజు తిందాము ఐరన్కి దానికి అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ అరటిపళ్ళు ఇక్కడ యాలకి అని చెప్పి చాలా బాగుంటాయండి, భలే తీయగా ఉంటాయి. చిన్నగానే ఉంటాయి కానీ భలే తీయగా ఉంటాయి. అలా విడివిడిగా చేసి పెట్టాలి, అది మా డాడీ దగ్గర నేర్చుకున్న ట్రిక్ అనమాట ఇది. సో టేక్ అవే ఫ్రమ్ డాడీ అది. అన్నీ తీసి విడిగా పెడితే తొందరగా పండిపోకుండా ఉంటాయి అన్నమాట అరటిపళ్ళు. సో అవన్నీ సర్దిన తర్వాత కొత్తిమీర ఉంది. సో కొత్తిమీర కూడా ఒలిచేసి పెట్టేసాను అనుకోండి, పని అయిపోతుంది. నీట్గా ఇలాగ టిష్యూ పేపర్లోకి దాన్ని తుంపేసి అంటే ఎక్కడికి కావాలో అక్కడికి
లేత కొమ్మలు మట్టుకే తీసివేస్తే నిలవ ఉంటుందన్నమాట ఎక్కువ రోజులు. అదయిందా, ఈ లోపల ఇందాక బట్టలు ఆరేసారు కదా ఈయన, ఆ పైన హ్యాంగర్స్ మీద తీసిన బట్టలన్నీ ఇక్కడికి వచ్చాయి. సో మళ్ళీ ఇదో పని. బట్టలు ఎప్పటికప్పుడు మళ్ళీ మడతేసుకోలేదు అనుకోండి అసహ్యంగా ఉంటాయి ఆ సోఫాలో, అలాగే మన మొహం మీదే. తర్వాత అయినా మనమే వేసుకోవాలి కదా. సరే ఇది వేసేసుకుందాం, ఈ పని అయ్యాక చేద్దాం, ఈ పని అయ్యాక కూర్చుందాం, ఆ పని అయ్యాక కూర్చుందాం అని మొత్తానికి అలా అయింది. తర్వాత సమ్మర్ కదా, షర్ట్స్ అని లైట్ కలర్ షర్ట్స్ అన్నీ కూడా మొత్తం కాలర్లు అంతా మొత్తం పాడైపోతున్నాయి. చెయ్యి బాగాలేదని చెప్పి నేను ముందు రోజు కాలర్ వాష్ చేయకుండా డైరెక్ట్ వాషింగ్ మెషిన్లో వేసాను అనమాట. అందుకని మళ్ళీ రీవర్క్ కాలర్లు ఉతకాలని చెప్పి మళ్ళీ అవి పక్కన పడేసాను. మిగతా అవన్నీ మడతేసి ఎవరికి వాళ్ళకి పెట్టేస్తాను అనమాట. ఇక్కడ మడతేసుకునేటప్పుడే నేను సెపరేట్గా మడతేసి ఏ స్టాక్ ఆ స్టాక్ పెట్టుకుంటాను ఇన్నర్స్తో పాటుగా. సో దట్ నాకు అప్పుడు ఎవరి స్టాక్ వాళ్ళకి పట్టుకెళ్ళి ఆ షెల్ఫ్లో పెట్టేసుకోవడం ఈజీ అనిపిస్తుంది. అలాగా అన్నట్టు కామధేను డిఐవై వీడియో చూసారా అండి మీరు? మీ అందరికీ నచ్చిందా? నాకైతే పర్సనల్గా నా ఫ్రెండ్స్ కొంతమంది మెసేజ్ పెట్టారు, చాలా బాగుంది, చాలా బాగా చేసావు శ్రీ అని. నాకు కూడా నచ్చిందండి. అండ్ నా ఛానల్కి కూడా పేరు మారుద్దాం అనుకుంటున్నాను. సో మీరేం సజెస్ట్ చేస్తారు ఏంటి అన్నది నాకు కూడా ఐడియా ఇవ్వండి, మీ సజెషన్స్ ఇవ్వండి, ఏం పేరు పెట్టచ్చు. బికాజ్ మనం అన్నీ కవర్ చేస్తాం, డిఐవైస్ అన్నీ ఇలాగా, డిఐఎంఎల్స్, అలాగే కుకింగ్ రెసిపీస్ ఉంటాయి, స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. సో స్టోరీ టెల్లింగ్ కూడా స్టార్ట్ చేస్తాను మళ్ళీ నేను. సో అలా అనమాట. చూడండి మరి ఏమైనా ఐడియాస్ ఇవ్వండి, నేను కూడా ఆలోచిస్తున్నాను. ఈ లోపల ఈ నైఫ్ హోల్డర్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము అమెజాన్లో అనమాట. సో అది ఫిక్స్ చేసి పెట్టారు ఈయన. ఇంకా ఈ లోపల సాయంత్రం అయిందండి. ఇంకా నెక్స్ట్ క్లోజింగ్ సెగ్మెంట్ ఆఫ్ ద వీడియో ఈవినింగ్ అనమాట. హిట్ తెచ్చారు కదా ఈయన, అదంతా అప్లై చేస్తున్నారు ఆ కాక్రోచ్ల బాధకి. ఎందుకంటే నైట్ టైం అప్లై చేస్తే కొంచెం ఎఫెక్టివ్గా స్ట్రాంగ్గా ఉంటుంది, అవి నైట్ ఎక్కువ తిరుగుతాయి కదా, అందుకని చెప్పి అలా ఈవినింగ్ చేస్తున్నారు. మొత్తం అన్ని షెల్ఫ్లో ఓన్లీ కిచెనే అండి, ఇంకెక్కడ ప్రాబ్లం లేదు. అక్కడికి ఏంటి నీట్గా ఎప్పటికప్పుడు దులిపి అన్నీ పెట్టుకుంటేనే ఇలా ఉంటున్నాయి అసలు. మెయిన్గా చీమలు ఏడిపిస్తున్నాయి అనమాట కాక్రోచ్ల కన్నా కూడా. సో ఈ లోపల ప్రణవ్ గారు అక్కడ కూర్చొని టీవీ చూస్తున్నాడు. టీవీ చూస్తుంటే వీడికి కూడా నేర్పిద్దాం ఏమండి, పిలుద్దాం అని చెప్పి పిలిచా నేనే. పిలిచి వాడి మొహం చూడండి, అందుకే మీకు తెలిసిపోతుంది. కాదండి, పనులన్నీ మనమే చేస్తే వాళ్ళకి ఎలా తెలుస్తుంది, వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు? వాడికి తెలియాలి కదా, రేపు పెద్ద అయిన తర్వాత ఓహో ఇలా కాక్రోచ్ వస్తే ఇది పెట్టుకోవాలి, ఓకే ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అని పని తీరు తెలియాలి. టీవీదే ఉంది, ఎప్పుడైనా చూడొచ్చు, అందుకని చెప్పి పిలిచా అనమాట. సో పెట్టాడులేండి పాపం, రానలేదు, రానన్నాడు జనరల్గా, కానీ ఇలా మొహం పెట్టుకుని వస్తాడు. పర్వాలా, ఒక 2 minutesకి మళ్ళీ సెట్ అయిపోతాడు. నేర్పించాలి పని, అందుకని పెట్టించాను. వాడు కూడా పెట్టాడులేండి. అవి పెట్టిన తర్వాత యాక్చువల్గా ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ చెప్పేది ఆల్మోస్ట్ 2-3 days తర్వాత చెప్తున్నాను. సో కాక్రోచ్లు బాగా, అసలు కాక్రోచ్లు కనపడట్లేదు, పోయాయి మొత్తం అన్నీ. హిట్ స్ప్రే కూడా ఎప్పటికప్పుడు కొట్టేశానులేండి, చంపేశాం వాటిని. రెస్ట్ ఇన్ పీస్ ఆల్ కాక్రోచెస్, నో అఫెన్స్. తర్వాత చీమలు కూడా తగ్గాయండి ఇది పెట్టిన తర్వాత, చీమలు కూడా రావట్లా అనమాట. ఇదైతే పనిచేస్తుంది. సో ఇది యూస్ఫుల్ టిప్ మీకు. ఈ వీడియోలో టేక్ అవే ఏంటంటే ఎప్పటి పని అప్పుడు చేసుకోవడం, అండ్ యూసేజ్ ఆఫ్ హిట్ జెల్ ఒకటి. ఇంకా మీకేం నచ్చితే అది కామెంట్స్లో పెట్టండి తప్పకుండా. మీకు ఏమాత్రం మోటివేషనల్గా అనిపించినా కానీ వీడియో, మీకు ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా కానీ లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి. అలాగే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మళ్ళీ మంచి వీడియోస్తో కలుస్తాను. ఇలాంటి డిఐఎంఎల్ వీడియోస్ చేయమంటారా వద్దంటారా ఏంటి అన్న సజెషన్స్ అయితే కామెంట్స్లో అయితే పెట్టండి. ఓకే అండి, మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.